గారెలు చూడండి, ఎంత చిల్లులు మాత్రం ఎంత పెద్ద పెద్ద పెట్టి. అమ్మో ఆయిలు చిన్నది, నీ కాళ్ళలో సరే తట్టుకోదే శక్తి లేదు. పెట్టు కొంచెం తెస్తాను. అయ్యి కొట్టేసాము మొత్తం. మూడేసి గారెలు. చల్ల పునుకులు అమ్ముతుందండి. లెక్క మిస్ అవ్వకూడదు, అదే అన్నా. పొంగడాలి. పచ్చిమిరకాయ బజ్జీలో పొంగడాలి అవి. కొత్త రకం స్వీట్. ఇప్పుడు సాంబ్రాణి కడ్డీ వెలిగించి కొబ్బరికాయ కొట్టు. చాలా కోరికలు ఉన్నాయి. ఒక్క లైట్ వైట్ దాకా వైట్గా పడింది, పొగ వస్తుంది కొంచెం. కొంచెం గట్టిగా కొట్టు. టింగ్ టింగ్. వెళ్ళి అక్కడ కూర్చోవచ్చుగా. పువ్వేది? ఇదిగోండి కొబ్బరికాయ. కొబ్బరికాయలో పువ్వు వచ్చిందంటే ఇలా కూడా అంటారని నాకు తెలియదండి. ఇదిగోండి.
ఎదురుండి అమ్మవార్లకి నోటి నీకు. నువ్వు ఒక అమ్మవారివి కదా. నువ్వే తాగానని చెప్పు. చిన్న డైలాగ్ చెయ్యి. తర్వాత నాకు ఇచ్చేయి. నవ్వించుకే. గంగనం తల్లి, అశ్రమ తల్లి ముగ్గురే, ఇద్దరే. ఇటు చూపించు. కాలిపోతుందా? ఇటు చూపించు మాకు. దగ్గరికి వెళ్ళండి. నాకంటే నైటీతో వెళ్ళండి. హారతి ఇవ్వమ్మ మీ నాన్నగారికి. బొట్టు ఒకవేళ ఎట్టింది పెట్టు. అల్లడి కానీ జిడ్డుకుంటే. పంతులు గారు ఆశీర్వాదం పొందండి. ఇద్దరు డ్రెస్ మ్యాచింగ్ వేసారు. దండం పెట్టుకోమ్మా. హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మ అయితే పూజ అంతా పూర్తి చేస్తుందండి. ఇప్పుడే మేము గంగనం తల్లి గుడి దగ్గరికి వచ్చాము. ఇదంతా లైన్ ఫ్రెండ్స్. ఇవాళైతే పూజ చాలా త్వరగా అయిపోయిందండి. కానీ లైన్ ఇక్కడ కనుక్కున్నాం ఫ్రెండ్స్. తర్వాత అయితే చాలా సందు చివరి వరకు లైన్ అయిపోయిందండి. కానీ ఆ 3 వారాలు పెట్టుకుంటాం కదా ఫ్రెండ్స్. ఆ 3 వారాల్లో ఫస్ట్ పెట్టింది తీసుకొని గుళ్ళో ఇస్తాము. కొబ్బరికాయ, అరటిపళ్ళు, పసుపు కుంకుమ అన్నీ తీసుకొని చక్కగా పెట్టుకొని బయలుదేరి గుడికి వచ్చామండి. ఈ గుడి దగ్గర అయితే చాలా బాగా డెకరేషన్ చేశారు. సంవత్సరానికి ఒక్కసారి సంబరాలు చేస్తారండి. చాలా బాగా చేస్తారు. ఈ సంవత్సరం అయితే అసలు ఎంత బాగున్నాయంటే సంబరాలు అంగరంగ వైభవంగా చిత్ర విచిత్ర వేషధారణ అంతా మొత్తం ఉందండి. మీరెవ్వరూ కూడా వీడియో మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. తప్పకుండా చూడండి. మీరు ఎక్కడున్నా, ఏ ఊర్లో ఉన్నా ఈ సత్యనారాయణపేట సంబరాలు మీరు ఎదురుగా ఉండి చూసినంత ఫీలింగ్ తోటి చక్కగా చూడండి. అందరూ చాలా చక్కగా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరి తరపున కూడా గంగానం తల్లికి దండం పెట్టుకుంటూ, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడే లైన్లో అయితే బయలుదేరి గుడి దగ్గరికి వెళుతున్నామండి. ఇక్కడ చక్కగా మైక్ పెట్టుకొని అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు. అందరినీ చాలా జాగ్రత్తగా ఇటువైపు నుంచి పంపించి అటువైపు నుంచి బయటకు పంపిస్తున్నారు. ముందుగా అక్కడ చక్కగా కొబ్బరికాయ బయట కొట్టేసుకొని లోపలికి వెళ్ళాలండి. ఇది ఉమాగారు అని చెప్పి ఆయన వాళ్ళ బాబు వీళ్ళందరూ కూడా ఉమాగారు చాలా చక్కగా మైక్లో వాళ్ళకి చక్కగా చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కోడినది కోయడానికి గుడి వెనకాల పెడతారండి. కనకగారు అని ఉంటుంది ఆవిడ. ఇంకా అందరి కోళ్ళే తీసుకెళ్తే అక్కడ కోసిస్తుంది. అక్కడ నుంచి ఆ దండం పెట్టుకొని, అమ్మవారి దండం పెట్టుకొని అక్కడ కోయించుకొని వెళతారు. అయితే ఇంకా ప్రొద్దుట ఇంకా స్టార్ట్ చేసుకొని ఇదిగోండి ఇక్కడ బయట కొబ్బరికాయ కొట్టేసుకొని లైన్ కూడా చక్కగా ఇటువైపు నుంచి ఇలా వెళ్ళేలాగా సైడ్ నుంచి పెట్టారండి. ఎప్పుడు గుడి ఎదర్ నుంచి పెట్టేవారు, కానీ చక్కగా సైడ్ నుంచి పెట్టారు. అటు నుంచి అలా వెళ్ళి ఆ తల్లి దర్శనం చేసుకుని అలా బయటకు వచ్చేసాము. చాలా చక్కటి దర్శనం. ఎంత బాగా డెకరేషన్ చేశారనండి. ఇదిగోండి ఫ్రెండ్స్, వాళ్ళందరూ కూడా వేడేఫారాలు పెడతారండి. ప్రొద్దుట పెట్టింది చల్దేఫారం అంటాము. ఇదిగో వేడేఫారాలు పెట్టారు. ఆ వేడేఫారం అంతా కూడా చక్కగా సైడు అలాగా ఒక గుట్లా వేసేసారు ఫ్రెండ్స్. అమ్మవారి డెకరేషను, అమ్మవారిని అయితే అమ్మవారిని మీకు పూర్తిగా చూపిస్తున్నానండి. చక్కగా మీ మనసులో ఉన్న కోరిక కోరుకొని దండం పెట్టుకోండి. అలాగే బయట ఎండగా ఉంది కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ చక్కటి రవ్వ ప్రసాదం తయారు చేశారు. అలాగే
ఒకసారి అయితే ఏం చేశారంటే ద్రాక్ష రసం చక్కగా ఇచ్చారండి. వచ్చిన భక్తులందరికీ ఇమ్మని పెట్టారు అక్కడ. అదొక టిన్నుతో చక్కగా ద్రాక్ష రసం పెట్టారు. ఈ ఎండకు నిజంగా చల్లగా ద్రాక్ష రసం అలా తాగుతుంటే ఆ ప్రొద్దుటి నుంచి ఉపవాసం ఉంటాం కాబట్టి ఆ గుళ్ళోంచి వచ్చేటప్పటికి చాలా చక్కటి అంటే నీరసవది తగ్గి చాలా హుషారుగా అనిపించిందండి. అక్కడ అందరికీ కూడా పిలిచి ప్రతి ఒక్కరిని కూడా మైక్లో అక్కడ ద్రాక్షరసం తీసుకోండి, ప్రసాదం తీసుకోండి అని కమిటీ వాళ్ళు అయితే చాలా చక్కగా చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం అన్నీ చాలా చక్కగా చూసుకుంటారండి. ఏ గొడవలు ఏమీ జరగకుండా చాలా క్రమశిక్షణగా అందరినీ చూసుకుంటారు. అలాగే అరుణ అని భీమవరం అని ఉంటుందండి, మా మేనకోళ్ళు వాళ్ళ ఆవిడ. వాళ్ళైతే చక్క వాళ్ళ ముగ్గురు అక్క చెల్లెలు వాళ్ళందరూ లైన్లో ఉన్నారు. మా ముగ్గురు అమ్మాయిలు కూడా గుర్తుకొచ్చారు. ఇలాగే ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు అల్లుళ్ళు వస్తే ఇలా ఉండేది కదా అని అనిపించింది. కానీ మొన్నే ఇంకొక ఆవిడ వెళ్ళడం, తనేమో దూరంగా ఉండడం పెద్ద ఆవిడ, అలా కుదరలేదు ఫ్రెండ్స్. ఇలా ముగ్గురు వస్తే భలే ఉంటుంది కదా అని కాసేపు అనిపించింది. వాళ్ళ పిల్లల్ని చూస్తుంటే. ఇదిగో సాయంత్రానికి అయితే ట్రాక్టర్ రెడీ చేశారండి. చాలా చక్కగా డెకరేషన్ చేశారు. దాంట్లో అమ్మవారిని ఊరేగిస్తారండి. ఇక్కడ ఇదిగో కనక గారు కోళ్ళు అవి కోస్తుంది. అక్కడి నుంచి అమ్మవారిని దాంట్లో పెట్టి ఆ ఘటం కుండ అవన్నీ కూడా దాంట్లోనే పెట్టి తీసుకెళ్తారండి డప్పులతోటి. చాలా వాళ్ళైతే వేషాలు ఎంత బాగున్నాయనంటే ఫ్రెండ్స్, విచిత్రంగా ఉన్నాయంటే ఫ్రెండ్స్. నిజంగా ప్రతిదీ కూడా ఎక్కడి నుంచి తీసుకొస్తారో తెలియదు కానండి, వాళ్ళ టాలెంట్కి అయితే మనం నిజంగా సెల్యూట్ కొట్టచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎంత కష్టపడతారో కదండి. ఆ కాళ్ళవి ఎంత లాగేస్తాయో తెలియదు. చాలా చక్కగా చేశారండి. అవన్నీ కూడా నేను ఎప్పుడు మీతో మాట్లాడుతూనే ఉండడం కాకుండా అవన్నీ మీకు ఈ కాసేపు నేను మాట్లాడి ఇదిగోండి గుడికెళ్ళి ఇంటికైతే వచ్చేస్తున్నాము. ఇంటికి వచ్చి ముందుగా ఇంకా 3 వరాలు పెడతామండి. ఒకటి తీసుకెళ్ళాము. ఆ 2 ఇంకా మేము తిని ఇంకా సాయంత్రం అయితే ఊరేగింపు స్టార్ట్ అవుతుంది. ఊరేగింపు స్టార్టింగ్ నుంచి ఇదిగోండి సత్యోతక్క వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవరాళ్ళు అందరూ వచ్చారు. ఇంకా అప్పుడే స్టార్ట్ అయిందని చెప్పి మేము ఇంకా అక్కడ మెట్ల మీద కూర్చున్నాము. మీకు ఇంకైతే నేను ఏం మాట్లాడినండి, అంతా కూడా మీరు వీడియో చూడండి. ఎక్కడ కూడా వీడియో స్క్రిప్ట్ చేయొద్దండి. చాలా బాగుంది వీడియో ఈ సంవత్సరం. మీరే అంటారండి ఎంత చక్కగా వీడియో పెట్టారని. ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ముందు వీడియో అయితే మనం చక్కగా చూసేద్దామండి. ఇప్పుడైతే ముందుగా అయితే డీజే పెట్టారండి. ముందు కుర్రోళ్ళు అందరూ కూడా చాలా చక్కగా డీజే చేస్తున్నారు. తర్వాత శక్తి వేషాలు కానీ కోయి డాన్సులు కానీ ఇద్దరు అమ్మవార్లు అయితే ఉన్నారు ఫ్రెండ్స్. నిజంగా డాన్స్ కానీ నిజంగా అమ్మవారిని చూస్తే ఇలా ఉంటారా అన్నంత చక్కగా ఉన్నారండి. వాళ్ళతో పిక్స్ కూడా పెట్టాను, వాళ్ళది కూడా మొత్తం పెట్టాను. మీకు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నారంటే ఆ నిజంగా తల్లిని చూస్తున్నట్టే ఉందండి. ఒకసారి వీడియో అయితే మొత్తం చూసేయండి ఫ్రెండ్స్.
ये फोकस
ఇదిగోండి ఫ్రెండ్స్, వేడి వేడి గారెలు. నేను గారెలు వేసానంటే అప్పటికప్పుడే వేస్తానండి. ప్రొద్దుటేసి సాయంత్రం వరకు అవి ఎండిపోయి బిగుసిపోయి అలా ఉండకుండా ఏం చేస్తానంటే ఎప్పుడు వాళ్ళు కరెక్ట్గా తినడానికి రెడీగా కూర్చుంటారు, అప్పుడే వేయడం నాకు అలవాటు. అయితే ఇప్పుడు సాయంత్రం 8:30 అలా అయింది. ఇప్పుడు సాయంత్రానికి చక్కగా చికెన్ ఉంది. ఈ గారెలు చికెన్ తోటి చక్కగా తిందాం రండి. ఓకేనండి, ఈరోజు సంబరాలు కాబట్టి మధ్యాహ్నం అయితే తినేసాము. ఇప్పుడు మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి అది కొంచెం కూలింగ్ తగ్గాక వేడి వేడి గారెలు ఉల్లిపాయలు వేసేసానండి. చూడండి ఎంత సూపర్గా ఉన్నాయి గారెలు, చూసారా? ఇది చికెన్తో తింటే ఉంటుంది మజా. ఓ సూపర్ అండి, తినేద్దాం. చికెన్ ప్లస్ గారెలు, చికెన్తో గారెలు తినేద్దాం ఫ్రెండ్స్. ఇదైతే సత్యనారాయణపేట మొత్తం సంబరాలంతా కూడా నా దగ్గర ఉన్నంత వరకు వీడియో మొత్తం షేర్ చేసి పెట్టానండి. తప్పకుండా మీరు కూడా ఈ సంబరాలకు వచ్చినంత ఎగ్జైట్గా చక్కగా వీడియో చూడండి. అలాగే అక్కడ కుదిరినంత వరకు పిక్స్ దిగామండి, ఆ పిక్స్ కూడా పెట్టాను. సాయంత్రం అయితే సత్యతక్క, నాగలక్ష్మి పిల్లలు వాళ్ళందరూ వచ్చారు, కానీ ఫొటోస్ దిగడం అయితే ఈ ఊరేగింపది వెళ్ళడంలో కుదరలేదు. ఇదిగోండి తల్లిని అయితే ఎంత చక్కగా డెకరేషన్ చేశారో ఫ్రెండ్స్. అలాగే చంటి సార్ గారు, బద్దన శ్రీను గారు, అఖిల మేడం గారు వీళ్ళందరూ వచ్చారండి. కానీ అదైతే వీడియో తీయడం నేను అప్పటికి గుడికి వెళ్ళడం అవ్వలేదు, లేదంటే ఆ వీడియో కూడా మీకు పెట్టేదాన్ని. ఇదిగోండి ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరూ చూడాలని ఎంతో కష్టపడి మేము వీడియో తీస్తాం ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియో బాగుంది బాగోలేదని ఒక చిన్న కామెంట్ పెడితే అది మాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్ని మీకు నేను పెట్టగానే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నాకు ఇలా వేషాలు వేసేటప్పుడు అమ్మవార్లు ఆ గెటప్లు అయితే నాకు చాలా ఇష్టం అండి. వాళ్ళతో అయితే ఎప్పుడైనా సరే ఎక్కడికి వెళ్ళినా, నేను ఇక్కడనే కాదు ఫ్రెండ్స్, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు కుదిరినంత వరకు వాళ్ళతో పిక్ దిగడానికి ట్రై చేస్తాను. వాళ్ళని పడిన కష్టమైతే అసలు ఎవ్వరు కూడా చెప్పలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే సాయంత్రం 4 ఎప్పుడో స్టార్ట్ చేశారండి, 10-10:30 అవుతుందేమో. అప్పటి వరకు కూడా అలుపు సులుపు లేకుండా, అలాగే వాళ్ళ ముఖంలో చిరునవ్వు కూడా చెదరనివ్వకుండా, కొంచెం కూడా విసుగు లేకుండా వాళ్ళు చాలా కష్టపడి చాలా చక్కగా చేస్తారండి. నిజంగా ఇలాంటి కళాకారులకైతే నిజంగా మనందరి తరపున కూడా హ్యాట్సాప్ చెప్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనం చూసి ఏదో ఆనందపడుతూ ఉంటాం కానండి, వాళ్ళు వేసేటప్పుడు వాళ్ళ కాళ్ళు అవి కూడా ఎంత నొప్పి పడతాయో అనిపిస్తుంటుంది. ఈ అమ్మవారు అయితే నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, 2 అమ్మవార్లు వచ్చారని. ఈ అమ్మవారు అయితే అసలు ఎంత బాగా నచ్చేసిందంటే మాకు నిజంగా ఆ తల్లి కానీ అలా వచ్చేసిందా అన్నంత చక్కగా ఉందండి. ఆ రూపం కానీ అమ్మవారు నిజంగా వెలిసినట్టుగా అలా అనిపించింది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, లాస్ట్లో అయితే ఇంకా ఆయన అయితే ఏదో కొంచెం గుడికి అలా తీసుకెళ్ళాను. లాస్ట్లో అయితే ఈ పిక్స్ దిగి పెట్టాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇంక ఇవన్నీ కూడా పిక్స్ వస్తాయండి, చూడండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా చక్కటి వీడియోస్ ఉన్నాయండి, సుజాత కబరి అని ఉంటుంది, అది కూడా ఫాలో అవ్వండి. చక్కటి వీడియోస్, చిన్న చిన్నవి షార్ట్స్ వస్తుంటాయి.